హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లోని ఒక జిల్లా నుంచి గ్రూప్ 4 అలాగే క్లాస్ 4కి సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి పరీక్ష అనేది లేకుండా ఈ యొక్క పర్మనెంట్ జాబ్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, జూనియర్ ఆడిటర్ పోస్టులతో పాటు అసిస్టెంట్, సబార్డినేట్, కూలీ పోస్టులు ఇంకా పలు రకాల పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి అర్హతలు, ఏజ్ లిమిట్, శాలరీ, ఎంపిక విధానానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ని వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే ఎన్టీఏ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్అకాడమీ వాళ్ళు అన్అకాడమీ యాక్సలరేట్ అనేటువంటి కాంటెస్ట్ని ఫిబ్రవరి 20న కండక్ట్ చేస్తున్నారు. ఇందులో 50 క్వశ్చన్స్ ఇస్తారు పేపర్ 1కి సంబంధించి. ఇందులో ర్యాంక్ 1, ర్యాంక్ 2 వచ్చినటువంటి వారికి 100% స్కాలర్షిప్ సబ్స్క్రిప్షన్ అనేది ఇస్తారు. ర్యాంక్ 3, ర్యాంక్ 10 వచ్చినటువంటి వాళ్ళకి 75% స్కాలర్షిప్ సబ్స్క్రిప్షన్ ఇస్తారు. ఇంకా ర్యాంక్ 11, ర్యాంక్ 35 మధ్య వచ్చినటువంటి వారికి 50%, ర్యాంక్ 36 నుంచి ర్యాంక్ 150 వరకు వచ్చినటువంటి వారికి 25% స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎన్రోల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. మీరు ఎన్రోల్ అయ్యేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి ఎన్రోల్ అయ్యి ఈ యొక్క కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి మీరు కనుక విన్ అయినట్లయితే ఈ విధంగా బెనిఫిట్ పొందవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఐకానిక్ సబ్స్క్రిప్షన్ కానీ లేదా ప్లస్ సబ్స్క్రిప్షన్ కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ అన్నింటినీ కూడా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మీకు అప్పుడు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి రావడం జరిగింది. గ్రూప్ 4 అలాగే క్లాస్ 4కి సంబంధించినటువంటి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ని ఈ జిల్లా నుంచి విడుదల చేశారు. ఈ పోస్టులన్నీ కూడా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిందనమాట. ఈ పోస్టులకి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లింక్ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ అయితే ఇచ్చారు. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి PDF అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 2020-21వ సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని వివిధ శాఖల్లో విభిన్న ప్రతిభావంతులు కొరకు అంటే వికలాంగుల కొరకు గ్రూప్ 4 సర్వీసుల్లో కేటాయించబడి భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 4, అలాగే జూనియర్ ఆడిటర్కి సంబంధించి 1, టైపిస్ట్ పోస్టులు 4కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. అలాగే టెక్నికల్ సర్వీసెస్ నందు 2 టెక్నికల్ అసిస్టెంట్, 1 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, 1 డార్క్ రూమ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. తర్వాత చూసుకున్నట్లయితే క్లాస్ 4కి సంబంధించినటువంటి ఉద్యోగాలు చూసుకున్నట్లయితే PH మేస్త్రికి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. ఆఫీసు సబార్డినేట్లకి సంబంధించి 7 వేకెన్సీస్, కాపలాదారుకి సంబంధించి 3 వేకెన్సీస్, PH వర్కర్కి సంబంధించి 3 వేకెన్సీస్, గ్యాంగ్ కూలీకి సంబంధించి 1 వేకెన్సీ, అలాగే కామాటికి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. మొత్తంగా గ్రూప్ 4, క్లాస్ 4 కలిపి 29 వేకెన్సీస్ అయితే నెల్లూరు జిల్లా నుంచి ఈ యొక్క బ్యాక్లాగ్ పోస్టులు అయితే విడుదల చేశారు. వీటన్నిటికీ కూడా మీరు మార్చి 16వ తేదీలోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఓన్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పోస్టులకి అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 4 సర్వీసెస్కి సంబంధించి జనరల్ క్యాండిడేట్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మహిళలకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు గ్రూప్ 4 కింద 4 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి కంప్యూటర్ ఆటోమేషన్ నందు పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఇంకా జూనియర్ ఆడిటర్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. దీనికి కూడా డిగ్రీ అర్హత కలిగి కంప్యూటర్ ఆటోమేషన్ నందు పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా టైపిస్ట్కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. డిగ్రీతో పాటుగా ఇంగ్లీష్ మరియు తెలుగు నందు టైపు చేయగలిగేటువంటి వాళ్ళు దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో టైపింగ్ కూడా వచ్చి ఉండాలి, టైపింగ్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. సో ఈ గ్రూప్ 4కి సంబంధించిన వేకెన్సీస్ మొత్తంగా 9 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేశారు. ఇంకా టెక్నికల్ పోస్టులు గ్రూప్ 4 కింద ఉన్నటువంటి టెక్నికల్ పోస్టులు చూసుకున్నట్లయితే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. పురుషుల విభాగంలో ఇంటర్మీడియట్తో పాటు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. స్త్రీల విభాగంలో 10వ తరగతితో పాటు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా డార్క్ రూమ్ అసిస్టెంట్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. ఇంటర్మీడియట్తో పాటు అంటే బైపీసీతో పాటు డార్క్ రూమ్ అసిస్టెంట్కి సంబంధించిన కోర్స్ అయితే చేసి ఉండాలి. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. 10th క్లాస్ పాస్ అయ్యి అండ్ ITI నందు డ్రాఫ్ట్స్మెన్ సివిల్ కోర్సు ఉత్తీర్ణులైనటువంటి వారు అప్లై చేసుకోవచ్చు.
తర్వాత టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ మనకి భారతదేశ ప్రభుత్వంచే గుర్తించబడినటువంటి విశ్వవిద్యాలయం నందు సైన్స్ సబ్జెక్టులో డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు లేదా ఇంజనీరింగ్లో కానీ టెక్నాలజీలో డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తెలుగు భాష నందు పరిజ్ఞానం మరియు ఇంగ్లీష్ లేదా హిందీ భాష రాయటం మరియు చదవటం తెలిసి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ టెక్నికల్ పోస్టులు 4 ఉన్నాయి. మొత్తంగా 13 గ్రూప్ 4 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. తర్వాత 4వ తరగతి అంటే క్లాస్ 4 వేకెన్సీస్ చూసుకున్నట్లయితే పిహెచ్ మేస్త్రికి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆఫీసు సబార్డినేట్కి సంబంధించి 7 వేకెన్సీస్ ఉన్నాయి. 7వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాపలాదారుకి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. 5వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా పిహెచ్ వర్కర్కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. 5వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా గ్యాంగ్ కూలీకి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. 5వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇంకా కామాటీకి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. 5వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క గ్రూప్ 4 క్లాస్ 4కి సంబంధించిన పిహెచ్సి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మొత్తం 16 పోస్టులు ఉన్నాయి ఈ యొక్క క్లాస్ 4కి సంబంధించినటువంటి పోస్టులు. సో గ్రూప్ 4 అండ్ క్లాస్ 4 అన్నీ కలిపి మనకి 29 వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది నెల్లూరు జిల్లా నుంచి. సో దీనికి సంబంధించి 18 నుంచి 52 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ ఏజ్ రిలాక్సేషన్తో కలిపి. ఓకే, సో 52 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు ఈ యొక్క ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వారు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. 40% దీనికంటే ఎక్కువ వైకల్యం కలిగినటువంటి వాళ్ళు దీనికి సంబంధించినటువంటి పోస్టులకు ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. తర్వాత దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్లో మీకు సంబంధించినటువంటి ఈ యొక్క సదరన్ సర్టిఫికేటు, విద్యార్హతల సర్టిఫికేటు, ఎంప్లాయ్మెంట్ కార్డు, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నటువంటి ఈ యొక్క స్టడీ సర్టిఫికేటు, స్థిర నివాస ధృవీకరణ పత్రం, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, అలాగే 2 ఎన్వలప్ కవర్లు మొదలగు వాటి ప్రతులను గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయించి పూర్తి చేసినటువంటి దరఖాస్తును 16/3/2021 సాయంత్రం 5 గంటల్లోగా స్వయంగా ప్రతినిధి మరియు పోస్టల్ ద్వారా కానీ వచ్చి దరఖాస్తును సమర్పించాలి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ముందు మీరు ఏం చేయాలి అంటే ఆన్లైన్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో ఓకే వాటన్నిటినీ కూడా జతపరిచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క దరఖాస్తులన్నింటినీ కూడా అటాచ్ చేసి మళ్ళీ మీరు ఈ పర్టికులర్ కార్యాలయంలో సబ్మిట్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ విధంగా వచ్చింది. ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మెన్షన్ చేశారు. గ్రూప్ 4 ఉద్యోగాల నియామక ప్రక్రియ అనేది డిగ్రీలోని మెరిట్ మార్కుల ప్రకారం దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. కంప్యూటర్ టెస్ట్ నిర్వహించబడును అని చెప్పేసి మెన్షన్ చేశారు. నెల్లూరు వారి ద్వారా ఎస్ఐసి నెల్లూరు వారి ద్వారా ఈ యొక్క కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి ఒక చిన్న టెస్ట్ అయితే పెడతారు. తర్వాత టెక్నికల్ పోస్టుల నియామక ప్రక్రియ వచ్చేసి అకాడమిక్ విద్యార్హతలోని మార్కులు మరియు టెక్నికల్ విద్యార్హతలోని మార్కుల ఆధారంగా ఈ యొక్క నియామక ప్రక్రియ అయితే ఉంటుంది. ఇంకా క్లాస్ 4 నియామకాలకు విధానం చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు వయసుకి సంబంధించి 20 మార్కులు ఉంటాయి. వికలాంగుల ఆ యొక్క శాతానికి సంబంధించి 20 మార్కులు, ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి సంబంధించి 10 మార్కులు ఉంటాయి. ఈ విధంగా మార్క్స్ అయితే అలాట్ చేస్తారు. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్, వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ జిల్లాకు సంబంధించి అప్లై చేసుకోవాలి. సో ఇది ఈ యొక్క నెల్లూరు జిల్లాకు నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించి అప్లై చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.